K7 ఫ్యామిలీ మెంబర్స్కి నమస్కారం. నేను తోటకూర రఘు. భారతదేశంలో ఉన్నటువంటి ఇరుగు పొరుగు దేశాలతో మనకి స్నేహ సత్సంబంధాలు ఉండేవి. క్రమక్రమంగా అవన్నీ కూడా బెడిసి కొడుతున్నాయి, దూరం అయిపోతున్నాయి. ప్రత్యేకించి బంగ్లాదేశ్లోని పరిస్థితులు. బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులు, ప్రార్థనా స్థలాలపైన దాడులు, హిందూ ప్రచారకులపైన అనవసరమైనటువంటి నిర్హేతుకమైనటువంటి కేసులు, వారికి న్యాయ సలహాను ఇస్తున్నటువంటి బంగ్లాదేశీల లాయర్లపైన కూడా దాడులు. ఈ నేపథ్యంలో మన ఢిల్లీలోని మసీద్ బుఖారీ, అంటే ఆయన ఢిల్లీలోని జామా మసీద్ బుఖారీ, ఆయన ఇమాం గారు, ఆయన అంటే ఈ యొక్క కేథలిక్కులకి పోప్ ఎలాంటి వారు, భారతదేశంలోని ముస్లిం కమ్యూనిటీకి అంత పెద్దగా గౌరవిస్తారు. ఆయన గత వారం అంటే ఈ మధ్యకాలంలో ఈ యొక్క ప్రార్థనా సమయం అయిపోయిన తర్వాత ముస్లింలని యొక్క అడ్రస్ చేస్తూ మాట్లాడారు. ఆయన మాట్లాడలో ఆయన ఏమిటంటే 1947 అంటే దేశ విభజన సమయంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అటువంటి పరిస్థితులు ఇప్పుడు భారతదేశంలో కనిపిస్తున్నాయి, చాలా అలజడిగా ఉంది అని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. అంటే దానికి అంటే కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు తర్వాత వాళ్ళ యొక్క మైండ్ సెట్లు, వాళ్ళ ఆలోచన ధోరణులు, వాళ్ళ యొక్క దీనిలో తేడా వచ్చింది. అలాగే మన తిరుపతిలో ఉన్నటువంటి తాజ్ హోటల్ నిర్మాణం, ఇటువంటిలో అభ్యంతరాలు, ఇటువంటి కొన్ని మతపరమైనటువంటి అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వాళ్ళని మాట్లాడుతూ మీరు అంటే మసీదుల్లో ఉన్నటువంటి సర్వేలు మొదలుపెట్టారు. దాని మీద అన్నమాట ముస్లిం కమ్యూనిటీ మొత్తం కూడా స్పందిస్తోంది నెగిటివ్గా. ఈ నేపథ్యంలో అన్నమాట ఆయన ఏం చెప్పారంటే, మీరు ఎక్కడా కూడా తొందరపడద్దు, సమయం కోల్పోవద్దు. దేశ విభజన సమయంలో ఎటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి ఉందో దాదాపు అటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల అని చెప్పు వాళ్ళని ఒక సమాధానపరుస్తూనే ప్రధానమంత్రి మోడీకి ఒక విన్నపంగా అన్నమాట బహిరంగంగా అన్నమాట ప్రకటన చేశారు. మోడీజీ, మీరు కూర్చున్నటువంటి కుర్చీకి న్యాయం చేయండి. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ప్రశాంతంగా జీవించే హక్కును కల్పించండి. ఇక్కడ ఉన్నటువంటి మత సామరస్యాన్ని, ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయడానికి కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నిస్తున్నాయి, వాటిని నిరోధించండి అని చెప్పి ఆయన చెప్పారు. అంటే ఆ చెప్పటంలో కూడా గద్గదమైనటువంటి స్వరంతో, అంటే కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుని మరీ చెప్పారు. అంటే హృదయం ద్రవించిపోతుంది అన్నటువంటి వాక్యం సరిపోతుంది ఆయన యొక్క భావోద్వేగానికి. అంత అంటే ఆ యొక్క ముస్లింలకు పెద్ద అంత కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని మాట్లాడుతున్నాడు అంటే ఆ యొక్క సమావేశంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క భావోద్వేగాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆ సందేశం అన్నమాట వాడవాళ్ళ కూడా వ్యాపిస్తుంది. వాళ్ళ యొక్క మానసిక స్థితిని మనం అంచనా వేయచ్చు. ఈ పరిస్థితి అంటే డైరెక్ట్ నేరుగా అన్నమాట ప్రధానమంత్రిని ఉద్దేశించి ఆయన ప్రకటన చేశారు. ఇది అంటే చుట్టూతో పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిస్థితుల్ని, పాకిస్తాన్లో జరుగుతున్న పరిస్థితుల్ని, అట్లాగే పొరుగున్నటువంటి శ్రీలంకలో ఉన్నటువంటి పరిస్థితులను, వీటన్నిటినీ కూడా అధ్యయనం చేస్తే జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైంది. కానీ బంగ్లాదేశ్లో అంతటి పరిస్థితులు జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని బుఖారీ ఇలా ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏమిటి అనేటువంటిది అర్థం చేసుకోవాలి, అంటే అప్రమత్తం అవ్వాలి. అలాగే జమిలీ ఎన్నికలకి అన్నమాట మోడీ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అంటే అదే సమయంలో అన్నమాట విపక్షాలు ఇవి కూడా మోడీని ఛాలెంజ్ చేసి నిలబడేటువంటి స్థైర్యం, ఎవరికి బలం ఎవరికీ లేదు. ఈ నేపథ్యంలో ఒక మత పెద్ద ఇచ్చినటువంటి ప్రకటనకి అంటే ఏ విధంగా రాజకీయాలను టర్న్ చేస్తుంది అనేటువంటిది కూడా గమనించాలి. చూద్దాం
రాబోయే కొద్ది రోజుల్లో ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో. సెలవు.